హలో పిల్లలు, అందరూ భోజనం చేశారా? ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు ఒక చక్కని కథ చెప్పుకొని హ్యాపీగా పడుకుందాం. ఈరోజు మన అమ్మ చెప్పే కథలో చెప్పుకోబోయే కథ ఏంటంటే స్నేహభావం. ఒకానొక అడవిలో ఒక పెద్ద చెట్టుపై రకరకాల పక్షులు గూళ్ళు కట్టుకొని జీవిస్తూ ఉన్నాయి. అదే చెట్టుపై కాకి జంట కూడా నివాసం ఉంటున్నది. అయితే మిగతా పక్షులకి కాకి జంట గూడు నచ్చలేదు. అందులో పుల్లలన్నీ చిందరవందరగా ఉన్నాయని, కావు కావు అనే అరుపు కూడా బాగోలేదని, వాటితో స్నేహం చేయడానికి ఇష్టపడేవి కాదు. దాంతో ఆ కాకి జంట చాలా బాధపడిపోయాయి. అక్కడ ఉండలేక వేరే ఊరు వెళ్దామని అడవి పక్కనే ఉన్న సిరికొండ అనే ఊరికి వలస వెళ్ళాయి. అక్కడ ఒక పూరి గుడిసె ఉంది. దాని పక్కనే ఒక పెద్ద వేప చెట్టు కూడా ఉంది. కాకులు రెండు ఆ చెట్టుపై చేరి పుల్లా పుడకలన్నీ ఏరి ఒక చిన్న గూడు కట్టుకున్నాయి. ఆ చెట్టు మీద అప్పటికే చిలుక, పిచ్చుకలు, కొంగలు, కోయిలలు నివాసం ఉంటున్నాయి. ఈ కొత్త జంటను పలకరించాయి. ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగాయి. ఆ మాత్రం దానికి కాకులు బోలెడు సంబరపడిపోయాయి. అసలు విషయం చెబితే ఇవి కూడా మాట్లాడవేమో అని భయపడి, ఊరు చూడ్డానికి వచ్చాం, కొద్ది రోజులు ఉండి వెళ్ళిపోతాం అని చెప్పాయి. ఆ చెట్టు కింద ఊరి గుడిసెలో ఒక ముసలమ్మ ఉండేది. ఆమె రోజు అన్నం తినగానే మిగిలిన మెతుకులు మురికి కాలువలో పడేయకుండా చెట్టు కింద విసిరేది. కొన్ని పక్షులు వచ్చి ఆ మెతుకులు తినేవి. దాంతో కాకులకు కూడా ఆహారం దొరికాయి. దీంతో కాకులకు ఆ ముసలమ్మ తెగ నచ్చేసింది. రోజు ఆమె గొప్పదనం గురించి చెప్పుకునేది. ముసలమ్మ నిత్యం కర్ర పుల్లలు ఏరుకొని వచ్చి వంట చేసుకోవడం చూశాయి కాకులు. ఒకరోజు ముసలమ్మ జ్వరంతో బాధపడుతూ కర్ర పుల్లలు తెచ్చుకోలేదు. వంట చేయడానికి కర్ర పుల్లలు లేక దిగాలుగా కూర్చొని ఉన్న ఆ ముసలమ్మను చూశాయి ఈ కాకి జంట. ఆమెకు ఎలాగైనా సహాయం చెయ్యాలని అనుకున్నాయి. వెంటనే ఎండు పుల్లలను నోటితో కరుచుకొని వచ్చి ముసలమ్మ దగ్గర వేశాయి. ఇలా చాలాసార్లు తిరిగి తిరిగి బోలెడు పుల్లలు తెచ్చి పెట్టాయి. అది చూసి ముసలమ్మ చాలా సంతోషించింది. నెమ్మదిగా వంట చేసుకొని తిని కొన్ని మెతుకులు ప్రేమగా వాటికి వేసింది. ఆ తర్వాత మెల్లిగా ఊళ్ళోకి వెళ్లి మందులు తెచ్చుకొని వేసుకున్నాయి. కాకి జంట చేసిన సహాయం చూసి మిగిలిన పక్షులు వాటి మంచితనం, సహాయ గుణాన్ని ఎంతో మెచ్చుకున్నాయి. ఆ రోజు నుంచి మంచి స్నేహభావంతో మెలగసాగాయి. దీంతో కాకులు ఎంతో ఆనందపడ్డాయి. పిల్లలు, ఈ కథ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్.